వెల్కమ్ టు ఏవీ న్యూస్. చైల్డ్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం ఆధ్వర్యంలో మహబూబాబాద్ జిల్లా తొర్రూరు డివిజన్ కేంద్రంలో స్థానిక లిటిల్ ఫ్లవర్ హై స్కూల్లో బాలల భద్రత సామాజిక బాధ్యత అనే అంశంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు ఫోరం జిల్లా అధ్యక్షులు దొనికెన కుమారస్వామి అధ్యక్షతన వహించగా తస్మా రాష్ట్ర ఉపాధ్యక్షుడు అనుమాన్ల దేవేందర్ రెడ్డితో కలిసి డిఎంహెచ్ఓ మాట్లాడుతూ బాలలతో పని చేయించుకోకుండా వారు చదువుకునేలా ప్రోత్సహించాలన్నారు. బాల్య వివాహాలు, మానవ అక్రమ రవాణా అరికట్టేందుకు కృషి చేయాలన్నారు. బాల్యం బలంగా ఆరోగ్యంగా ఉంటేనే ఆరోగ్యవంతమైన సమాజం సాధ్యమవుతుంది. అదేవిధంగా ట్రస్మా రాష్ట్ర ఉపాధ్యక్షుడు అనుమాన్ల దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ బాలలకు ఉజ్వల భవిష్యత్తు కల్పించడం మనందరి బాధ్యత అన్నారు. ఈ కార్యక్రమంలో ట్రస్మా జిల్లా అధ్యక్షుడు ముత్తినేని జయప్రకాష్, మండల అధ్యక్షుడు తాళ్లపల్లి రమేష్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. మొట్టమొదట ఈ బాలలకు సంబంధించినటువంటి హక్కుల మీద ఒక చట్టాన్ని చేసింది. ప్రపంచవ్యాప్త తెలుసుకోవాల్సినటువంటి అవసరం కూడా మీకున్నది. కాబట్టి అందులో మొట్టమొదటిది చైల్డ్ రైట్ ప్రొటెక్షన్. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా మంచి సదుద్దేశంతో నిర్వహించడం జరిగింది. మంచి కార్యక్రమం. పిల్లలకు బాధ్యత అనేది తెలుస్తుంది, వాళ్ళకి రైట్స్ అనేది తెలుస్తుంది. వాళ్ళకు ఏ హక్కులు అయితే ఉన్నాయో ఆ హక్కులు, భారతదేశంలో ఉన్న హక్కులన్నీ కూడా వాళ్ళకు కూడా తెలిసే జ్ఞానం అవసరం ఉంది కనుక అప్పుడే ఆ హక్కులని తెలిసినప్పుడే వాళ్ళు భారతదేశానికి ఉత్తమ పౌరులాగా వస్తారని, పెరుగుతారని, ఈ సమాజం గురించి ఆలోచిస్తారని కూడా మంచి అవగాహన కార్యక్రమం. ఈ అవగాహన కార్యక్రమం, ఇట్లాంటి అవగాహన కార్యక్రమాలు కూడా ఇంకెన్నో పెట్టాలని. ఎందుకంటే వాళ్ళు ఎదుగుదల ఇప్పుడే కనుక బాధ్యతలన్నీ తెలుస్తుంటాయి, సామాజిక బాధ్యత తెలుస్తుంది, వాళ్ళ రైట్స్ తెలుస్తాయి. ఇవన్నీ ఇట్లాంటి కార్యక్రమాలు నిర్వహించినందుకు ఈ నిర్వాహకులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. బాలల హక్కుల పరిరక్షణ అనేది ఈరోజు సమాజం మీద, తల్లిదండ్రుల మీద, విద్యా సంస్థలు అందరి మీద కూడా బాలల హక్కులని పరిరక్షించాల్సినటువంటి బాధ్యత ఉన్నది. ఆ బాధ్యతను గుర్తు చేయడం కోసం, అదేవిధంగా బాలలకు ఉన్నటువంటి హక్కులను తెలియజేయడం కోసం ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి బాలల హక్కులని మొట్టమొదట 1989లో ఐక్యరాజ్య సమితి కన్వెన్షన్ ఫర్ రైట్స్ ఆఫ్ చిల్డ్రన్ అనే ఒక చట్టాన్ని రూపొందించింది. ఆ చట్టంలో బాలలకు ఉన్నటువంటి హక్కులన్నిటిని కూడా రూపొందించడం జరిగింది. మరి ఈరోజు ఆ హక్కుల్లో చాలా వరకు కూడా మరి బాలలకు దక్కనటువంటి పరిస్థితి ఉన్నది. వాటన్నింటినీ కూడా బాలలకు ఇవ్వాల్సినటువంటి బాధ్యత, అంటే ప్రతి విద్యార్థి కూడా ఎదగడానికి, అదేవిధంగా చదువుకోవడానికి వారికి కావాల్సినటువంటి అన్ని వసతులని, ఆరోగ్యపరమైనటువంటి వసతులని అందించడానికి కూడా సమాజం ముందుకు రావాలి, ప్రభుత్వాలు ముందుకు రావాలి. ఆ విధంగా విద్యార్థులని అన్ని రకాలు కూడా సర్వతోముఖాభివృద్ధి చెందే విధంగా చర్యలు తీసుకోవాల్సినటువంటి బాధ్యత సమాజానికి ఉన్నది అని గుర్తు చేయడం కోసం ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినటువంటి చైల్డ్ ప్రొటెక్షన్ ఫోరం వారిని అభినందిస్తున్నాను. ధన్యవాదాలు.